హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సప్త శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్. నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంది ఫంక్షన్ పూలవి గుచ్చుతుంది అనుకుంటున్నారా? ఫంక్షన్ ఏం లేదండి, ఇది దివాళీ వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. ఎందుకు ఇంత లేటు, ఏమైందని అనుకోకండి. రీజన్ చెప్తా నేను మీకు ఎందుకు లేట్ అయ్యిందో. ఈ వీడియో అయితే నా ఫోన్లో తీయలేదండి, వేరే ఫోన్లు ఉండే. ఆ ఫోన్ నుండి నా ఫోన్కి రావడానికి అయితే కాస్త లేట్ అయింది, ప్లీజ్ ఏమనుకోవద్దు. ఇప్పుడు కూడా ఎందుకు ఇంత లేట్ అయింది వద్దులే అని అనుకున్నా కానీ అందరికీ తెలియాలి కదండి నేను ఎట్లా చేసుకున్నానో దివాళీ పండగ. అందుకే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. ఇక్కడ తెలంగాణలో ఏంటంటే ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు అయితే దొంతులు పెట్టుకుంటారండి. వంతు ఉంటుంది దానికి, వంతులు ఉన్నోళ్ళు పెట్టుకోవచ్చు. నాకైతే మా అత్తయ్య వాళ్ళకి లేదు కానీ ఇంకా మా ఆయనకు నాకు ఇష్టము. ఇంకా మాకు ఆడపిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేనైతే దసరాకు, బతుకమ్మ, దివాళీకి దొంతులు అయితే ప్రతి సంవత్సరం పెట్టుకుంటా. స్టార్టింగ్ అయితే ఇవి అమ్మమ్మ వాళ్ళు తీసుకొని రావాలి, మనవరాళ్ళు ఉన్నోళ్ళకైతే. నాకైతే మా అమ్మ అయితే అప్పచెప్పిందండి. మా అమ్మ మా పెద్ద పాప ఉన్నప్పుడే నాకు అప్పచెప్పింది. మా పెద్ద పాప ఒక 5-6 నెలలు ఉండొచ్చు, అప్పుడే దివాళీ వచ్చినుండే. అప్పటి నుంచి అయితే నేను స్టార్ట్ చేసేసిన. ఫస్ట్ టైం తెచ్చినప్పుడు అయితే అమ్మోళ్ళు దొంతులు, బట్టలు, పువ్వులు, పండ్లు, పటాకులు ఇవన్నీ అయితే తీసుకొస్తారండి. నాకైతే ఫస్ట్ టైం మా అమ్మ చెప్పింది. తర్వాత నుంచి అమ్మమ్మ వాళ్ళు ఉన్నోళ్ళు తెస్తారు. నాకైతే మా అమ్మ లేదు కదా, ఇప్పుడైతే నాకు అక్కడ నుంచి అయితే ఏం రావండి. ఇంకెవరు తెచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇంకా మా అమ్మకి అట్లా అయినప్పటి నుంచి అయితే మా అత్తయ్య వాళ్ళే, ఇంకా నేను మా అమ్మ లేదని కొన్నిసార్లు అయితే నేను బాధపడ్డా. మా అమ్మ లేదు, నాకు ఇంకొవ్వరు లేరు, నాకు ఎవ్వరు చూడరు, అది ఇదని. మా ఆడపిల్ల అయితే ఎందుకు వదినే, ఎందుకు బాధపడతావు, నేను ఉన్నా కదా, నేను చూసుకుంటలే అన్నది. మా ఆడపడుచు అయితే ప్రతి సంవత్సరము బొమ్మలు అయితే కొనిస్తుందండి. మా అత్తయ్య మా ఆడబడిచే, ఇంకా మా అమ్మకి అట్లా అయినప్పటి నుంచి చూసుకునేది. మా అక్కకు కూడా మ్యారేజ్ అయిపోయింది. ఎవరైనా పెళ్ళి కాకముందే, పెళ్ళి అయిన తర్వాత ఎవరింటి సంసారం వాళ్ళకు ఉంటుంది కదా. మా అక్కకే. నేను కూడా మా అక్కని ఏమనను, ఇంకెవరి ఇళ్ళలో వాళ్ళమే చేసుకుంటాము. పాప పుట్టిన తర్వాత కొన్ని రోజులు అయితే అమ్మాలే మొత్తం అంతా వచ్చి ఇవన్నీ సెట్ చేసి పండగ అంతా ఇక్కడే చేసి ఒక రోజు ఉండేసి వెళ్ళేవాళ్ళు. అమ్మకి అట్లా అయిన తర్వాత నేనైతే ఇట్లా చేసుకుంటున్నా అండి. చూడండి నేను ఎట్లా చేసుకున్నానో. ఈ బొమ్మలు ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక్కోటి పెరుగుతుంటాయి. ఒక దొంతు 2 బొమ్మలు అయితే కొనాలి కంపల్సరీగా. నేనైతే బొమ్మలు ఎక్కువ కొంటా, దొంతులు తక్కువ కొంటా. నాకు బొమ్మల పిచ్చి, బొమ్మలు అంటే నాకు చాలా ఇష్టం. ఇంట్లో డెకరేషన్కి కూడా పనికొస్తాయి కదా అన్నట్టయితే నేను బొమ్మలే ఎక్కువ కొంటుంటా. ఈసారి అయితే నేను ఒక దొంతు 3 బొమ్మలు అయితే కొన్నా అండి. బంతిపూలు, చామంతి పూలు ఇవన్నీ అయితే తెచ్చుకుంటా. పండ్లు ఏవైనా సరే 5 రకాల పండ్లు అయితే తెచ్చుకోవాలండి. స్వీట్ బాక్స్, పటాకులు కూడా ఉండాలి. ఇంకా మా పిల్లలకు నచ్చినవి వాళ్ళు తీసుకున్నారు. నేను కాల్చుకునేటివి ఏవో చిన్నవి నేను తీసుకున్నా. నేను పెద్దవి కాల్చా, నాకు భయం వేస్తుంది. చూడండి స్వీట్ బాక్సులు కూడా మొత్తం 5 తీసుకొచ్చినాము. మాకు షాప్ ఉందండి, షాప్లో పంచాలి కదా వాళ్ళ గురించి అని పెద్ద బాక్సులు 3 తీసుకున్నాము. నేను ఇంట్లోకి అయితే 2 తీసుకున్నా. ఈ ఇంటి దగ్గర ఉన్నోళ్ళకు దేవుని దగ్గరికి అవుతుంది కదా అన్నట్టయితే నేను 2 తీసుకున్నా. షాప్లో ఉన్న వాళ్ళకైతే మా ఆయన బట్టలు గిట్లా తీసుకొచ్చినుండే దివాళీ రోజు. దసరాకు మేము పెట్టలేదు, దివాళీ రోజే పెట్టుకున్నాము లక్ష్మీ పూజ అని. చూడండి పూజ అయితే మొత్తం ఇట్లా కంప్లీట్ చేసేసుకున్నా. అమ్మవారి ముందే అయితే పూల ముగ్గు కూడా నేను వేసుకున్నా. ప్రతి సంవత్సరం నేను ఇట్లా చేసుకుంటా, నాకు చాలా ఇష్టం. పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే అమ్మవారికి హారతి ఇచ్చేసి ఒక పాట అయితే పాడిన. పాట మీరు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే అయితే నాకు కామెంట్ చేయండి, నేను పాడి వినిపిస్తాను మీకు ఏం పాట పాడినో. ఇప్పుడైతే ఆ పాట అయితే మీకు వినిపిస్తలేను. పూజ అంతా ఇట్లా చేసుకున్న తర్వాత అయితే లాస్ట్లో నేను సుసురుబత్తి అయితే వెలిగించిన అండి. ఇంకా అమ్మవారి దగ్గర దీపం పెట్టి ఇంట్లో దేవుడి గదిలో దీపం పెట్టేసి తులసమ్మ దగ్గర కూడా నేను దీపం పెట్టేసిన. తులసమ్మ దగ్గర కూడా 2-3 సుసురుబత్తిలు అయితే కాల్చుకున్నా. ఇంటి ముందు దీపాలు పెట్టుకున్నా. కాసేపు ఇక పిల్లలు ఆడుతుంటే బయట నించున్నా. ఇట్లయితే అయిపోయింది. ఆ రోజు లైవ్ కూడా పెట్టినా. చాలామంది అయితే నాకు కొత్త పరిచయాలు అయినారు. చాలా సంతోషంగా ఉంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నేను ఏది కూడా మిస్ అవుతలేనండి. అన్నీ నాకు ఇందులో ఉండిపోతున్నాయి. ఇంతకుముందు అంత పట్టించుకునేదాన్ని కాదు. ఏ వీడియోస్ అయినా ఉండనులే, ఉంటేంత లేకుంటే ఎంత అనుకున్నా. ఇప్పుడు దీని గురించి అన్నట్టయితే తీసుకుంటున్నా. ఇందులో అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి కూడా నాకు ఉంటుంది. నా వీడియోస్ కూడా ఏవి మిస్ అయితే లేవు. నేను పెట్టే వీడియోస్ కూడా మా ఫ్యామిలీ మొత్తం అంతా చూసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు చూస్తున్నారు, మా అమ్మాళ్ళు, మా అత్తయ్యలు, మా ఊరు దాకా వెళ్తుంది. నాకైతే చాలా సంతోషంగా ఉంది. చూడండి ఎలా చేశానో, బాగా చేసినా, మీకు నచ్చిందా? ఇన్ని రోజులు నా వాళ్ళే నా
వీడియోస్ అన్నీ చూస్తున్నారనుకున్నా. నా ఇంట్లో సెలబ్రేషన్స్ అన్నీ ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చూస్తుంది. థ్యాంక్ యూ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇట్లే మీరు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అయితే అందరిదిగా నాకు కావాలి. నా ఈ దొంతుల వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎట్లా చేసుకున్నానో, నా పూజ నచ్చినట్టయితే బాగుందా బాగాలేదా కూడా నాకు చెప్పండి. మీ అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. నాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. చూడండి బాగా చేసుకున్నానా. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. మరీ చెప్తున్నా. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసేటోళ్ళు అయితే. ఓకేనా. చూడండి మా పిల్లలు అయితే ఎంత సంతోషంగా ఉన్నారో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ మళ్ళా.